హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్, ఏమి రుచి! చక్కగా మరో బ్రాండ్ న్యూ వీక్లోకి ఎంటర్ అయిపోయాం కదా. కొత్త వారంలో కొత్త రెసిపీస్ తోటి, కొత్త కుజీన్స్ తోటి, కొత్త కంట్రీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనం తెలుసుకుంటూ ఉంటాము. అదే క్రమంలోనే ఈరోజు కూడా ఒక కంట్రీ గురించిన కొద్దిపాటి డీటెయిల్స్తో పాటు ఆ కంట్రీ రెసిపీస్ని మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఈ వారం అంతా కూడా మనం ఎక్స్ప్లోర్ చేస్తున్న ఆ కంట్రీ పేరేంటి అంటే బల్గేరియా. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్, ఏమి రుచి! బల్గేరియన్ వీక్. బల్గేరియా గురించి మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి క్లుప్తంగా చెప్పాలంటే బల్గేరియన్స్ మీట్స్ ఎక్కువ తింటూ ఉంటారు, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువ తింటూ ఉంటారు, ముఖ్యంగా కుకుంబర్ కూడా బాగా తింటూ ఉంటారు. కుకుంబర్కి సంబంధించి కుకుంబర్ సూపులు తయారు చేసుకుంటారు, కుకుంబర్ తోటి స్ట్యూస్ తయారు చేసుకుంటారు, కుకుంబర్ తోటి సాలడ్స్ తయారు చేసుకుంటారు. ఆ విధంగా అనమాట ఫ్యామిలీ ఉప్మా తినేసినట్లు ఫ్యామిలీలు కుకుంబర్లు తినేస్తూ ఉంటారు. కుకుంబర్ అంటే కీరానే, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. అదేవిధంగానే ఈరోజు ఆ కుకుంబర్కి సంబంధించి ఒక డిష్ తయారు చేసుకుందాము. అదేదో కాదు, ఒక చక్కటి సూప్ మనం తయారు చేసుకోబోతున్నాం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సూప్ని మనం ఏమాత్రం వండట్లేదు. ఎవరినో మామూలుగా అడుగుతున్నట్లయితే ఏం కూర మీ ఇంట్లో అంటే ఏదో కాల్చిన చారు లేకపోతే కాల్చని చారు అని, అంటే వేడి చేస్తే కాల్చిన చారు, లేకుండా చేస్తే అంటే ఏమాత్రం పొయ్యి వెలిగించకుండా లేకపోతే కుక్ చేయకుండా చేసే కొన్ని డిషెస్ కూడా ఉంటాయి కదా, అలాంటి వాటిని కాల్చనివి అంటారు. ఈ సూప్ కూడా ఆ కాల్చని కోవలోకి వస్తుంది. అలాంటి సూప్ని ఈరోజు తయారు చేసుకోబోతున్నాము. ఇదేంటంటే బల్గేరియన్ కుకుంబర్ కోల్డ్ సూప్ అంటారు. దీన్నే వాళ్ళ భాషలో అక్కడ లోకల్ నేమ్ వచ్చేసి తరాతోర్. ఈ తరాతోర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. బేసిక్గా కుకుంబర్ కావాలి, ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. కుకుంబర్తో పాటుగానే కొద్దిగా పెరుగు, కొద్దిగా వాల్నట్ తీసుకున్నాము. దాంతోపాటుగానే వెల్లుల్లిపాయలు కొన్ని తీసుకున్నాము. వీటితో పాటుగా కొద్దిగంత సాల్ట్ అండ్ పెప్పర్ కూడా యూజ్ చేస్తాము. ప్రిపరేషన్ చాలా సింపుల్గా ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఇది బేసిక్గా ఇందాక చెప్పినట్లుగానే కోల్డ్ సూప్ అనమాట. కోల్డ్ సూప్ అంటే సర్వ్ కోల్డ్గానే మనం దీన్ని ప్రిపేర్ కూడా చేస్తాము. ప్రాసెస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కర్డ్ ఎలాగో ప్రాసెస్డే ఉంటుందన్నమాట. ఎందుకంటే మిల్క్ లాగా ఇది పచ్చిది కాదు. కర్డ్ అనేది డైరెక్ట్గానే తింటాం కాబట్టి ఆల్రెడీ ప్రాసెస్ అయిపోయి ఉంటుంది కాబట్టి అదొకటి ఆల్రెడీ ఉంది. దాన్ని అలా బేస్ కింద తీసుకొని మిగతా అంతా కూడా కుక్ చేసుకుంటాం. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఎప్పుడు పెరుగుని ఒక రా ఫుడ్ కింద చూస్తూ ఉంటాం, కానీ అప్పటికే దాన్ని ప్రాసెస్ చేసేసి ఉంటాం. ఆ విషయం అనమాట. సో దీంతో పని లేదు, ఇవన్నీ కూడా రెడీ అయిపోయాయి. కొద్దిగంత వాటర్ కావాల్సి వస్తుంది. వాటర్ మాత్రం దగ్గరలో పెట్టుకుంటాను నేను. ప్రాసెస్ని మొదలు పెట్టేసుకోవచ్చు. ఫస్ట్ కీరా కట్ చేసుకోవాలి, అలాగే మిగతా విషయాలు కూడా కట్ చేసుకోవాలి. కీరా వీలైనంత చిన్నవిగా కట్ చేసుకోవాలి. సూప్లోకి వెళ్తాయి కాబట్టి సూప్ ఎంత పలచగా చిన్న ముక్కలుగా ఉంటే అంత బాగుంటుంది. అందుకని వీటిని కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటాం. ఇక్కడే ఉంచుకుంటా, చాలా పెద్దగా అయ్యాయి కాబట్టి మళ్ళీ ఆ బౌల్లో సరిపోకపోవచ్చు. ఏం కట్ చేయాలి? గార్లిక్ ఒకటే. కుకుంబర్ కట్ చేసుకున్నాం, అలాగే గార్లిక్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా. ఒక వాల్నట్ ఒక్కటి జస్ట్ కట్ చేసుకోవాల్సి వస్తుంది, ఇప్పుడే అవసరం లేదు కాబట్టి we can go ahead. రెడీ అయిపోయింది. నా విస్కర్ తీసుకొని డ్రెస్సింగ్ కోసం రెడీ చేసుకున్నాం. డ్రెస్సింగ్ అనకూడదు, నిజానికి సూప్ కోసం కాబట్టి సూప్ బేస్ అనుకోవాలి. ఇలా కర్డ్ తీసుకున్నా. కర్డ్ని స్మూత్ టెక్స్చర్ వచ్చే విధంగా బీట్ చేసుకోవాలి నీట్గా. విస్కర్ తోటి విస్క్ చేస్తూ ఉన్నట్టయితే ఆ గుడ్లుగా ఉంటుంది కదా కర్డ్లో, ఆ గుల్లగా ఉంటుంది. ఆ గుల్లంతా కూడా వెళ్ళిపోయి స్మూత్ టెక్స్చర్ రావాలి. ఆ స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు విస్క్ చేసుకోవాలన్నమాట. ఓకే, స్మూత్
మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలో అంత కన్సిస్టెన్సీ వచ్చే విధంగా వాటర్ వేసుకోవచ్చు. సూప్ కన్సిస్టెన్సీ మనకు అందరికీ తెలుసు కదా ఏ విధంగా ఉండాలి అనేది. ఆ విధంగా సూప్ కన్సిస్టెన్సీకి తగ్గ వాటర్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకుందాం. రైట్, ఇందులో కొద్దిగంత ఉప్పు, కొద్దిగంత పెప్పర్ కూడా వేసుకుందాం. సాల్ట్ వేసాను, ఇప్పుడు మళ్ళీ పెప్పర్ వేస్తున్నాను. నిజానికి మొత్తం కలిపిన తర్వాత పెప్పర్ వేసినా కూడా ఆ టెక్స్చర్ కనిపించడానికి బాగుంటుంది. ఇప్పుడే వేసినా కూడా మొత్తానికి అంతా నీట్గా మిక్స్ అవుతుందనే ఉద్దేశంతో ఇప్పుడే వేసేస్తున్నాను నేను. ముందా వెనక అనేది మాత్రం కంప్లీట్లీ యువర్ చాయిస్. రెడీ అయిపోయింది కదా. ఇందులో ఇప్పుడు కీరా వేస్తున్నాను. అలాగే గార్లిక్ అంటే వెల్లుల్లి కూడా వేస్తాను. వచ్చింది కదా. కొద్దిగా ఎక్కువైంది అనిపిస్తే ఇంకాస్త పెరుగు యాడ్ చేసుకోవచ్చు. సూపీగా తాగుతూ ఉండాలి అన్నట్లుగా అయితే ఇక్కడ వరకు ప్రజెంట్ ఆపుదాం. ఆ సెటిల్ అవుతూ ఉండని ఈలోపు వాల్నట్ కొద్దిగా ఫ్లేవర్ కోసం కొరియాండర్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. వాల్నట్ టేస్ట్ ఎప్పుడైనా చేయని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం చాలా డిఫరెంట్ పెక్యులర్ టేస్ట్ ఉంటుంది. ఎక్కువ ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది తినేటప్పుడు, కాస్త చేదుగా. మొదటిసారి తినేటప్పుడు అయితే చాలామంది చాలా వరకు నచ్చకపోవచ్చు, బట్ తింటూ ఉంటే మంచిగా అనిపిస్తూ ఉంటుంది. వాల్నట్ క్రంచీగా క్రిస్పీగా ఉంటుంది కాస్త. సో సూప్లో యాడ్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఫైనలీ కొరియాండర్ యాడ్. చాప్ చేసి వేసుకున్నాం కదా, నీట్గా మిక్స్ అయిపోయింది. దీన్ని ఇలాగే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఫ్రిడ్జ్లో మినిమం ఒక 2 hours అయితే ఉంచాలి. ఫ్రిడ్జ్లో పెట్టేసి 2 గంటల సేపు అలా వదిలేద్దాం. ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని 2 గంటల తర్వాత దాని సిచ్యువేషన్ గురించి డైరెక్ట్గా ఒకసారి మీకు ప్రజెంటేషన్లో కనిపిస్తుంది. నా వంతు వచ్చేసింది. చిల్డ్ వావ్, చక్కగా ఉంది. సరే, దీన్ని మన భాషలో సాలడ్ అనుకున్నా, వాళ్ళ భాషలో సూప్ అయినా టేస్ట్ అయితే చాలా బాగుంది. చక్కటి సూపు, ఖచ్చితంగా ట్రై చేయండి.
అలాగే ఇప్పుడు ఇంకొక డిష్ కోసం కూడా నేను అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసేసుకున్నాను. చక్కటి డిష్ మనం తయారు చేసుకోబోతున్నాము. ఇది మీట్ సంబంధించిన డిష్. సరే మనమైతే మీట్ వాడం కాబట్టి చికెన్ తోటి తయారు చేస్తున్నాను. చికెన్ తోటి తయారు చేసుకోబోతున్న ఆ ఐటెం పేరేంటంటే కపామా. ఈ కపామాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్ కావాలి, అది కూడా లెగ్ పీస్కి సంబంధించినవి మాత్రమే యూస్ చేస్తారు ఇందులో. కాబట్టి చికెన్ లెగ్ పీసు అంటే తయి, దాంతోపాటుగానే ఒక డ్రమ్ స్టిక్ తీసుకున్నాను. అలాగే కొద్దిగా నూడిల్స్ తీసుకున్నాను, ఇవి కుక్ చేసుకుందాం. అలాగే పామెజాన్ చీజ్ కొద్దిగా, ఉల్లిపాయ ఒకటి తీసుకున్న, టొమాటో, బటర్ వెన్న కొద్దిగా, సినమన్ స్టిక్ అంటే ఈ చెక్క అంటాం కదా మనం, దాంట్లో ఒక ముక్క తీసుకున్నాను. అలాగే ఇక్కడ చూసినట్లయితే టొమాటో ప్యూరీ అండ్ కెచప్ కలిపి కొద్దిగా సాస్ లాగా తీసుకున్నాం అనమాట. దాంతోపాటుగానే గార్లిక్ ఉంది అంటే వెల్లుల్లి, వీటిని యూస్ చేసుకుందాం. అలాగే సీజనింగ్ కోసం సాల్ట్ అండ్ పెప్పర్ కూడా యూస్ చేస్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మ్యారినేట్ చేసుకోవాలి చికెన్ని. ఆ ప్రాసెస్ మొదలు పెట్టేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్లో మ్యారినేట్ రెడీ చేసుకొని దాన్ని తయారు చేసేసుకుందాం. సింపుల్గా చిన్న ఘాట్లు పెడుతున్నాను చికెన్కి. ఓకే, బౌల్లో పెట్టేసుకొని ఇందులో సాల్ట్ పెప్పర్ వేసుకోవాలి. పెప్పర్ వేసుకున్నాయి. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. కలవడం కోసం ఆయిల్ వేస్తాను కాస్త. నీట్గా కలిపేసుకుంటే ఇదే మ్యారినేట్ అవుతుంది. ఇలా మ్యారినేట్ అవుతూ ఉండని మనం మిగతా ప్రాసెస్ని కంటిన్యూ చేసుకుంటాం. జస్ట్ గార్లిక్ కట్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఆనియన్ కట్ చేసుకుంటాం. రైట్, యా, ఇక్కడితో అయిపోయింది. పొయ్యి వెలిగించేసుకుందాం. సో ప్యాన్ వేడైన వెంటనే బటర్ మిక్స్ చేసుకొని వేసుకొని బటర్లో ఇవన్నీ కూడా ఫ్రై చేసుకుంటూ చికెన్ని ఫ్రై చేసుకొని కంటిన్యూ అయిపోవచ్చు అనమాట. చాలా సింపుల్గానే అయిపోతుంది, మీరు అలా చూస్తూ ఉండండి. అది వేడయ్యేంత వరకు ఖాళీగా ఏముంటాం లేని టొమాటో కట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, బటర్ వేసుకుంటున్నా. మనం వేడైన తర్వాత ఈ బటర్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులో గార్లిక్ యాడ్ చేసుకుందాం. కరుగమ్మ కరుగమ్మ కరుగమ్మ. ఓకే, కరిగిపోయింది గార్లిక్. ఆ గార్లిక్ కొంచెం అంత సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఇదేం మళ్ళీ నల్లగా గిల్లగా అయిపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే
మళ్ళీ చికెన్తో పాటు కూడా ఫ్రై అయిపోతుంది కాబట్టి. సో నౌ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేస్తున్నాం. ఇదైతే బాగానే టైం పడుతుంది, జ్యూస్ వేస్ట్ ఎందుకని దాంట్లోనే వేస్తాం. ఓకే, లెట్ ఇట్ కుక్ లైక్ దాట్. మనం బోల్డ్ అంత టైం ఉందన్నమాట. ఈ టైం లోపల మనం మాట్లాడుకునేది ఏమంటే మాట్లాడుకోవచ్చు, మిగిలినవి ఏమైనా ఉంటే కట్ చేసుకోవచ్చు. చికెన్ మాత్రం మొత్తం దాంట్లోనే కుక్ అయిపోవాలి. కుక్ అవనిద్దాం. కుక్ అయిన తర్వాత వీటన్నింటిని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట, 1 by 1. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. టొమాటో కూడా యాడ్ చేసేసుకుందాం. సో ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది కాబట్టి ప్యారలల్గా మనకి ఇంకో పని ఉంది. ఇప్పుడు చక్కటి స్ట్యూ ఆల్మోస్ట్ కూరలా వస్తుంది ఇది. ఆ స్ట్యూకి కాంప్లిమెంట్ ఇవ్వడానికి మన ఇండియన్ స్టైల్లో రైస్ కావాలంటే రైస్ పెట్టుకోవచ్చు, లేదు అంటే నూడిల్స్ అయినా పెట్టుకోవచ్చు. నూడిల్స్ చక్కగా ఉంటుంది. ఇది తయారు చేసేటప్పుడు కూడా మనం దేంతో ఆ కాంప్లిమెంట్ ఇస్తున్నాము అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని చేసుకుంటే బెటర్ అనమాట. రైస్ తోటి అనుకోండి కొద్దిగా పలసగా చేసుకుంటాం ఈ కూరని, నూడిల్స్ తోటి అయితే కాస్త తక్కువ పలసగా ఉన్నా కూడా సరిపోతుంది. సో పక్క నుంచి వాటర్ పెట్టుకున్నాం కదా ప్యాన్లో, అలాగే నూడిల్స్ వేసేస్తున్నాను. ఇవన్నీ కూడా కుక్ అయిపోయాయి. అండ్ నేను ఇప్పుడు టొమాటో ప్యూరే ఇంకా కెచప్ కలిపిన పేస్ట్ అనమాట ఇది, దాన్ని వేస్తున్నాను. ఇది వేసిన తర్వాత పలుచుగా వచ్చింది అనుకున్నట్లయితే వాటర్ యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా. నేనైతే చేస్తున్నాను. ఒకవేళ టొమాటోని అలాగే ప్యూరే చేసుకున్నాం అనుకోండి, ఫుల్ హోల్ టొమాటో, దాంట్లో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అప్పుడు వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు. నాకైతే ఇప్పుడు అవసరం పడిందని వేస్తున్నాను. అండ్ ఆల్రెడీ ఈ మ్యారినేట్ చేసినప్పుడు అందులో సాల్ట్ ఇంకా పెప్పర్ వేసాం కాబట్టి చికెన్లోకి వెళ్ళిపోయింది. దాని ద్వారా ఆ కింద ఉన్న బటర్లోకి వాటర్లో కూడా వచ్చేసింది కాబట్టి సరిపోతుంది. ఒకవేళ మనకు టేస్ట్ తక్కువ పడుతుంది అనుకున్నప్పుడు, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ టొమాటో ఆనియన్స్ అవి యాడ్ చేసాం కదా, దానికి సరిపడా మాత్రమే సీజనింగ్ కోసం కాస్తంత ఉప్పు పెప్పర్ వేసుకోగలిగితే వేసుకోండి. టేస్ట్ చూసి వేసుకున్నా ఇంకా బెటర్ అనమాట. సో సాల్ట్ అండ్ పెప్పర్ కూడా కొద్దిగా అంత యాడ్ చేశాను సెకండ్ టైం. ప్రాసెస్ మొత్తం అయిపోయింది. మనకు ఖచ్చితంగా మంచి కూర రెడీ అయిపోయింది అనమాట. దీనికి లాస్ట్లో పామెజాన్ చీజ్ కొద్దిగా గ్రేట్ చేసుకుంటే ఫైనల్ టచింగ్ అయిపోయినట్లే. రెడీ అయిపోయింది కదా, బ్యూటిఫుల్, లుకింగ్ గుడ్. దీన్ని అయితే తీసేస్తాను, డైరెక్ట్గా డిష్ అవుట్ చేసేసుకొని ప్రజెంటేషన్లో చూస్తా. అండ్ పనిలో పని నూడిల్స్ కూడా ఉడికిపోయి ఉంటాయి అనుకుంటున్నా. సరిగా ఉడికిపోయాయి. వీటిని కూడా డిష్ అవుట్ చేసేసుకొని వడగట్టేసి
ఈ రెండింటిని కలిపి ప్రాపర్గా ప్రెజెంటేషన్లో పెట్టి ఏ విధంగా ఉంటుందో చూపించేస్తాను. అకంప్లిమెంట్ తోటి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. సో ఒకసారి ఫైనల్ ప్రెజెంటేషన్లో కలుద్దాం. వావ్, పర్ఫెక్ట్లీ గుడ్. మరి ఎందుకండి ఆలస్యం, వెంటనే తయారు చేసుకుని తినేసేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో రెసిపీ తోటి మళ్ళీ కలుగుతాను. అంతవరకు బాయ్.